మే 22. తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకుము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? ఏషియా 2:22. మనం ఒక పురుషుడికి లేదా స్త్రీకి దేవునికి మాత్రమే చెందాల్సిన స్థానాన్ని మన జీవితంలో ఇచ్చినప్పుడు మనం తీవ్ర నిరాశకు గురవుతాం. ఉత్తములైన మనుషులు ఎంత ఉన్నతమైన వారైనా వారు మనుషులే అని మనం త్వరలోనే నేర్చుకుంటాం. వారికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ వారికి ఇంకా ఇనుము మరియు మట్టి కాళ్ళు ఉన్నాయి. ఇది నిందించినట్లు అనిపించవచ్చు, ఇది వాస్తవం. శత్రువులు యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు యూదా ప్రజలు విమోచన కొరకు ఐగుప్తు వైపు చూశారు. ఈ తప్పుడు నమ్మకానికి యెషయా వారిని ఖండించి ఇలా అన్నాడు: చూడండి, మీరు ఈ విరిగిన రెల్లు కర్ర అయిన ఐగుప్తును నమ్ముచున్నారు. దానిపై ఒక మనిషి ఆనుకుంటే అది అతని చేతిలోనికి చొచ్చుకొని పోయి దానిని పొడుచును. ఐగుప్తు రాజైన ఫరో అతనిని నమ్ముకుని వారికి అందరికీ అట్టివాడే. ఏషియా 36:6. మరియు ఆ తర్వాత యిర్మీయా అదే విధమైన పరిస్థితుల్లో ఇలా అన్నాడు: యెహోవా సెలవిచ్చినదేమనగా, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయంను యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. యిర్మీయా 17:5. ఈ విషయంలో కీర్తనకారుడు నిజమైన జ్ఞానాన్ని చూపాడు. నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118, 8, 9 వచనాలు. మరియు మళ్ళీ, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారి మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. కీర్తనలు 146, 3, 4 వచనాలు. నిస్సందేహంగా మనం ఒకరినొకరు నమ్ముకోవాల్సిన ఒక నిర్దిష్ట భావం ఉందని మనం గ్రహించాలి. ఉదాహరణకు, కొంత నమ్మకం మరియు గౌరవం లేకుండా వివాహం ఎలా ఉంటుంది? వ్యాపార జీవితంలో చెక్కులను డబ్బుగా ఉపయోగించడం పరస్పర నమ్మకం అనే వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. వైద్యులు సరిగ్గా నిర్ధారించి సూచిస్తారని మనం నమ్ముతాం. ఆహార మార్కెట్లోని డబ్బాలు మరియు ప్యాకేజీలపై ఉన్న పేర్లను మనం నమ్ముతాం. మన సహచరులపై కొంత విశ్వాసం లేకుండా ఏ సమాజంలోనూ జీవించడం దాదాపు అసాధ్యం. అయితే కేవలం దేవుడు మాత్రమే చేయగలిగిన దానిని చేయగలడని మనం మనుష్యుని నమ్మినప్పుడు మనం ప్రభువును సింహాసనం మీద నుండి తొలగించి దానిపై మనిషిని ఉంచినప్పుడు ప్రమాదం వస్తుంది. ఎవరైతే మన ప్రేమలో దేవుని స్థానాన్ని తొలగించి మన నమ్మకంగా ఆయన స్థానాన్ని తీసుకొని మన జీవితాలలో ఆయన ప్రత్యేక అధికారాలను అపహరిస్తాడో అట్టివాడు నిశ్చయంగా మనల్ని తీవ్రంగా నిరాశపరుస్తాడు. అలాంటి నమ్మకానికి మనుష్యుడు పాత్రుడు కాదని మనం చాలా ఆలస్యంగా గ్రహిస్తాం. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.